హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఇంటి వారి నడతలు బాగా కనిపెట్టును అంటే ఫస్ట్ స్టెప్లోనే మన పిల్లలు నడుస్తున్నప్పుడే వంకరగా నడుస్తాం. మీరు చూసినప్పుడు స్ట్రైట్గా నడిపించడం నేర్చుకుంటే నడుస్తారు, లేకపోతే కొంతమంది టిట్ట నడుస్తారు. మీరు చూడండి, వాడు అట్టగా నడుస్తాడు. కొంతమంది ఉన్నట్టుండి టిట్ట అంటుంటారు. టిట్ట ఒరే అట్ట అనకూడదురా, ఇటు మళ్ళీ ఏంటండి. కొంతమంది పెళ్ళికి వెళ్ళాడంటే పెళ్లి చూపులకు ఒకడు అడిగి టిట్ట అంటారు. తొట్టిల్ పలకం చిడిగాలు వరకు ఇరుకం మన తమిళ్లో సామెత ఉంది. ఉయ్యాల్లో నేర్చుకున్న అలవాటు అంట చావు సచ్చే వరకు ఉంటుందంట నువ్వు సరి చేయకపోతే. కరెక్ట్గా నడుచుకుంటున్నారు, ఎప్పుడు తింటున్నాడు, ఎప్పుడు వస్తున్నాడు, వాడిని సరిచేయి. వీఆర్ నాట్ సిఐడి ఆఫీసర్స్ అండి. మనము వాళ్ళ సీక్రెట్స్ అన్నీ కనిపెట్టి వారిని దండించి వాయ్ ట్వయ్ టాయ్ అని నీకు 3 ఏళ్ళు శిక్ష, నీకు 5 ఏళ్ళు శిక్ష అని చెప్పే కోర్టు కాదు. మనం పిల్లల్ని తప్పుదారి పడుతున్నప్పుడు సవరించుకొని సరిదారి పెట్టుకోవాలి. భర్త తప్పుదారి పడుతున్నప్పుడు సరిదారి, భార్య తప్పుదారి పడుతున్నప్పుడు సరి చేసుకోవాలి. దెన్ వీ కెన్ గో స్ట్రైట్. అప్పుడు దేవుని మార్గంలో నడుస్తాం. మనం నడిచి కనిపెట్టి వాటికి తగినట్టుగా ప్రవర్తించి సరి చేసుకుంటుంది. ఎస్, పని చేయకుండా ఆమె భోజనము ముందోసారి చేసి ఉంటుందేమో. ఏంటండి, లాస్ట్ భోజనం చేసేది ఇంట్లో ఎవరంటే ఇల్లాలు. నేను చాలాసార్లు చూశాను. మా చిన్నప్పుడు మా అమ్మగారు 8 మంది పిల్లలకి ఆ రోజుల్లో చేపల కూర, మాంసం కూర వండాలంటే ఇవాళేమో తినమంటే తినరలేమని పిల్లలు. మేము అట్ట కాదు, కలబడి తినేవాళ్ళం. అన్నయ్యకి ఎక్కువ వేసావు, నాకై ఆ చేప ముక్క ఇంకోటి అని గొడవ పెట్టుకొని 8 మంది తినేవాళ్ళం. తినేస్తే పాపం అందరికీ పెట్టిన తర్వాత కూర మిగిలేదు కాదు, అమ్మకి ముక్కలు అసలే ఉండేవి కావు. అన్నం ఆ కూర దాకలో వేసుకొని ఇట్ట కలుపుకొని 2 ముద్దలు తింటాం చూసి అప్పుడు నాకు తెలియలే, అంత ప్రేమ తెలియలే, అది గొప్పతనం తెలియలే. ఇప్పుడు అర్థమవుతుంది. అది ఏంటండి, ఇల్లాలు ముందు పిల్లల కడుపు చూస్తుంది, భర్త కడుపు చూస్తుంది, తన సంగతి చూసుకోదు. మీకేమన్నా క్రీస్తు కనపడుతున్నాడు ఇందులో? క్రీస్తు సారూప్యం ఉన్నది గుణవతి అయిన భార్య అండి. క్రీస్తు సారూప్యం కలిగిన స్త్రీ ఎలాగూ యేసుప్రభు ఈ లోకంలోనికి వచ్చి నశించిపోతున్న వారిని, పాపులను రక్షించుకున్నాడో అలాగూ కుటుంబాన్ని, తనకు అప్పచెప్పిన బిడ్డలను, తనకిచ్చిన భర్తను, తన గృహాన్ని కట్టుకుంటుంది, కాపాడుకుంటుంది. ఎస్, చివరిగా ఆమె కుమారులు లేచి, ఆమె ధన్యురాలందరూ. చాలామంది కుమార్తెలు పతివ్రతా ధర్మను అనుసరించున్నారు, కానీ వారందరినీ నీవు మించిన దానివని. అబ్బా, అదండి మీ పిహెచ్డి చేశాను అంటారు. ఎందులో చేశారు? కుటుంబాలు కట్టుకునే విషయంలో పిహెచ్డి చేయండి. మీకు ఇచ్చే డిగ్రీ ఎక్కడి నుంచి రావాలి? యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డా, యూనివర్సిటీ ఆఫ్ మెడ్రాసా, లేకపోతే మీ భర్త మెప్పు కావాలా? ఎవరి మెప్పు కోసం? అందరూ నన్ను మెచ్చుకుంటుంటే మీరు మాత్రం నన్ను దింపేస్తున్నారు అందంట ఆమె. ఎక్కడ దింపేస్తుంది? అందరూ మెచ్చుకున్నారమ్మా. నువ్వు అందరికీ చెందిన దానివి కాదు కదా, నువ్వు ఆయనకి కదా చెందిన దానివి. అవును కదా, అదే కదండి. అందరూ నన్ను మెచ్చుకుంటున్నారు పాస్టర్ గారుగా. దేవుడా నువ్వే తిట్టాడుతున్నావు అని రేపొద్దున నేను అన్నా అనుకోండి, నా ఇష్ట ప్రకారంగా నాకు ఇష్టడిగా ఉంటేనయ్యా నువ్వు. అందరికీ ఇష్టమైతే నాకెందుకు, పో వాళ్ళ దగ్గరికి పొమ్మంటాడు. ఎక్కడుంటారు వాళ్ళు? ఆ నరకంలో ఉంటారు. అప్పుడు ఓ పాస్టర్ గారిని అందరం మెచ్చుకున్నంత పెద్ద పాస్టర్ అనుకోకండి. పాస్టర్ల మీద ఫేక్ న్యూస్లు పెట్టేవాళ్ళు, విమర్శించేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఆ తరంబరాలు అప్పుడప్పుడు నాకు కూడా పడుతుంటాయి. హల్లెలూయా అంటాను నేనైతే. ఐఎమ్ నాట్ ఏ గ్రేట్ స్పాట్లెస్ స్పీచర్ అని నేను ఎప్పుడు అనుకోను. నా పొరపాట్లు ఎవరైనా ఎత్తి చూపిస్తే, అది అనవసరంగా ఎత్తి చూపించినా, లేని ఎత్తి చూపించినా, కల్పించి చెప్పినా దేవుని స్తోత్రం. దాని మీద టైం స్పెండ్ చేయటం వేస్ట్. దుమ్ము పడింది అనుకోండి ఒంటి మీద, ఏం చేస్తారు? ఈ దుమ్ము ఏంటి, ఇదేంటిది, కాకి పెంట, మనిషి పెంట అని చూసుకుంటూ కూర్చుంటా, చిచిచి అంటావు, లేదా చొక్కా ఇప్పడేస్తావు తర్వాత. అంటే అంతే. విమర్శ వచ్చినప్పుడు మనలో ఉంటే సరి చేసుకుందాం, లేకపోతే దులిపేసుకుందాం, అంతే. అది సరైంది.
ఎవరు నిన్ను పొగడాలండి? నీ భర్త నిన్ను పొగడాలి, నీ భార్య నిన్ను పొగడాలి. రివర్స్లో ఇదే చెప్తారు, అందరికీ నేనంటే గౌరవం, నువ్వంటే చీపురు కట్లా తీసేస్తున్నావు అంటాడు ఆయన వచ్చి. భార్యని మెప్పించండి. మీరు అందరినీ మెప్పిస్తున్నారు, అందరి దగ్గర యాక్ట్ చేస్తున్నారు. భార్య దగ్గరికి వచ్చినప్పుడు మీ ఒరిజినాలిటీ కనపడుతుంది. నో రెస్పెక్ట్ ఇన్ ద హోమ్. ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోత అంట. అట్లా కాదు, ఇంట గెలిచి రసగలవమన్నాడు. పరలోకానికి నమూనాయే మనకి ఈ లోకంలో దేవుడిచ్చిన కుటుంబం అండి. పరలోకం ఎలాగుంటుందో మనం ఈ లోకంలో రుచి చూడడానికి, ప్రేమను పంచుకోవడానికి, ఆప్యాయతను పంచుకోవడానికి, ఆనందాన్ని పంచుకోవడానికి, మనకిచ్చిన బిడ్డలను దేవుని కొరకు గొప్పవారిని చేయడానికి దేవుడిచ్చినటువంటి ప్రణాళికతో ఉన్నది కుటుంబం. కానీ చాలామంది అంటుంటారు, మా ఇల్లా అది నరకం. ఇల్లు అంటే ఏంటి వస్తుంది, ఇంటికి బాబా అంటే ఎందుకు నరకానికి అనేవాళ్ళు ఉన్నారు. చూడండి, ఒక గుణవతి అయిన భార్య తన కుటుంబాన్ని కట్టుకుంటుంది, తన పెనిమిటి ఆమెను పొగుడుతాడు, తన కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడను, చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును, గౌడుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఇలా ఉంటుందండి. దేవుని భక్తిని ప్రార్థన చేస్తున్నానన్న స్త్రీ ఉండాల్సిన గుణాలు ఇవి. దేవుడు ఇలా ఉండుటకు మనకు సహాయము చేయను గాక. ఓవర్ నైట్లో మనం ఇలా అవ్వలేమేమో, కానీ నీవు అనుదినము పొందుతున్న పోరాటాల్లో, నీవు ఎదుర్కొంటున్న సమస్యల్లో, నీ భర్త ద్వారా, నీ అత్త ద్వారా, నీ పొరుగు వారి ద్వారా, నీ ఇంటి వారి ద్వారా, నీ బయట వారి ద్వారా, నీ బిడ్డల విషయాల్లో, కుటుంబ విషయాల్లో, డబ్బుల విషయాల్లో, ఆర్థిక విషయాల్లో ఎన్నో నష్టాలు, కష్టాలు, శోధనలు, పోరాటాలు ఈ రోజున ఉన్నాయండి. సంసారం అనేది ఒక సాగరం అంటారు. అందుకే ఆ సంసారాన్ని ఈదటానికి, దానిని నడిపించుకోవడానికి జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం ఎవరికైనా కొదువుకుంటే ఏం చేయమన్నాడండి? నన్ను అడగమన్నాడు. అడుగుదామా? తలలు మంచండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా సంఘములో ఉన్న ప్రతి స్త్రీని యొక్క ప్రార్థనా పుర్రాలుగా చేయము, గుణవతిగా చేయము, జ్ఞానము కలిగి నోరు తెరచువారిగా చేయమయ్యా. కుటుంబాలు కట్టబడడానికి అంచెదినాల్లో సహాయము చేయము. ప్రతి పురుషుడు నాయన భార్య బలహీనమైన ఘటమని ఎంచి జ్ఞానము చెప్పున కాపురము చేయుటకు సహాయము చేయము. మా ఇళ్లలోనికి సాతానుకు చోటు లేకుండా సహాయం చేయయ్యా. మా బిడ్డలు వాడు ముట్టడానికి వీల్లేదయ్యా. నీ సొత్తును మాకు నమ్మి అప్పగించావు గర్భఫలముగా. మా బిడ్డలు మా సొత్తు కాదయ్యా, నీవిచ్చిన బహుమానమయ్యా. వారిని మేము నాశనానికి పంపవారిగా ఉండి రెండంతల శాపం పొందకుండా మా బిడ్డలను నీ కొరకు పెంచుటకు సహాయం చేయి. నీ కృపలో మా బిడ్డలను పెంచుటకు దేవుని దయలో, మనుషుల దయలో వారు పెరిగి గొప్పవారగునట్లుగా, గొప్ప ప్రవక్తనిచ్చిన హన్నావలే, గొప్ప క్రీస్తుని లోకానికి అందించిన మరియవలే, స్త్రీలు కనిన వారిలో గొప్పవాడనిపించబడిన యోహానును కన్న ఎలిజబెత్ వలె మా బిడ్డలను యోగ్యులుగా పెంచుటకు మాకు సహాయం చేయి. నా బిడ్డలు నీ రాజ్యంలో కుడి పక్కన ఒకరు, ఎడం ప్రక్కన ఒకరు ఉండాలని ఆశించిన జబదయ కుమారుల తల్లవలే మాకు ఉన్నతమైన ఆశలు దయచేయ్యా. మా బిడ్డలకు నాయన చదువులు చెప్పించి, ఉద్యోగాలు ఇప్పించి వారిని ఆశయానికి పంపించడం కంటే వారి పట్ల నీ చిత్తము నెరిగి, నీ దృష్టిలో నీకిష్టలుగా, నీవు పొగిడేవారిగా, నీ మెప్పును పొందేవారిగా చేయటమే మాకు ధన్యతని గుర్తించటకు సహాయం చేయి. లోకము దాని ఆశ గతించిపోతుంది. నీ రాకడ అతి సమీపంగా ఉందని మేము రాకడ సూచనలు చూస్తుండగా, నీ రాకడ వరకు నేను, నా ఇంటి వారు యెహోవానే సేవించుతున్న మాటతో నీ సాక్షులుగా నిలబడటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.
తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది నేను మా సొంత పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త అనేది వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా ఎవరైనా కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాల గురించి తెలియజేస్తాను. బ్రతుకు దినం వేరేమి కోరలేను, జీవితాంతం నీ దయలో కాయుమయ్యా బ్రతుకు దినం. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు, నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు. పరమ తండ్రి నీకే వందనా, నీదు బిడ్డగానే సాగేదా. యేసునాథ నీకే వందనా, జీవితాంతం నీకై బ్రతికేదా. పవిత్రాత్మ నీకే వందనా, నిత్యమునే నీతో నడిచే